నమస్కారం అండి. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఈ కథ మీరు వింటున్నారు, నేను చెప్తున్నాను అంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలండి. నేను ఈరోజు ఉపవాసము జాగారము చేసేవారు తప్పకుండా వింటే వారు స్వర్గానికి వెళ్తారని నేను చదివిన బుక్లో ఉందండి. ఈ కథ విన్నా చదివినా అంతే ఫలితం వస్తుందని శివపురాణంలో చెప్పారు. ఇప్పుడు కథ గురించి తెలుసుకుందాం. ఇప్పుడంటే శివుడంటే ఏంటి, భక్తి అంటే ఏంటి అని తెలుసు, కానీ పూర్వకాలంలో శివుడన్నా భక్తి అన్నా తెలియని ఆదిమానవులు ఉండేవాళ్ళు. అప్పట్లో జరిగిన ఒక గొప్ప కథ నేను మీకు చెప్పబోతున్నాను. మీ అందరికీ ఈ కథ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ బోయవాడు రోజు వేటకు వెళ్ళి తనకు కావాల్సిన మాంసాన్ని సమకూర్చుకొని ఇంటికి తీసుకొచ్చి భార్య పిల్లలకి పెట్టేవాడు. కానీ తన భార్యకి ఇదంతా నచ్చకపోయేది. మనం మాంసాహారం తినకుండా శాకాహారం తిని దేవుని సేవిద్దామని చెప్పేది. అప్పుడు తన మాటని కొట్టిపారేసి దేవుడు లేడు, దయ్యం లేడు, ఎవరికి పూజలు అవసరం లేదు అని అంటాడు. ఒకరోజు తను వేటకు వెళ్తాడు. ఆ రోజే మహాశివరాత్రి. తను ఎంత వెతికినా ఒక్క జీవి కూడా కనిపించదు. ఆకలికి తట్టుకోలేకపోతాడు. అయినా సరే ఒక్క జంతువు అయినా కనిపిస్తుంది అని వెతుకుతూ ఉంటాడు. కానీ చిన్న ప్రాణి కూడా కనిపించదు. అలా వెతుకుతూ ఉండగా తనకి సింహం తన వైపే వస్తుంది అని అనుమానం వచ్చింది. తిరిగి చూస్తే సింహం తనపైన దాడి చేయడానికి ప్రయత్నించింది. తను ఒక చెట్టుపైకి వెళ్ళి ఎక్కి కూర్చుంటాడు. కానీ ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉందని తనకి తెలియదు. తను ఆ రాత్రంతా నిద్రపోకుండా కింద పడేయడం చేశాడు. ఎందుకంటే తను నిద్రపోతే ఎక్కడ సింహం వచ్చి తనని చంపేస్తుందో అనే భయంతో. కానీ నిద్రపోకుండా మెలకువతోనే ఉంటాడు ఆ రాత్రంతా. కొన్ని రోజులకు తను చనిపోతాడు. అప్పుడు సాక్షాత్తు పరమశివుడే వచ్చి తనని తీసుకెళ్తాడు. తన ఆత్మ పైకి లేచి అడిగింది, నేను ఏ ఒక్క రోజు కూడా పూజ చేయలేదు, కానీ నాకేంటి స్వామి ఇంత గొప్ప అదృష్టం దక్కింది. సాక్షాత్తు పరమశివుడే వచ్చి నన్ను తీసుకెళ్తున్నాడు అంటే నేను ఎంత గొప్ప అదృష్టం చేసుకున్నాను అని అడుగుతాడు. అప్పుడు ఆ సదాశివుడు ఇలా జవాబిస్తాడు, నీవు ఒకనాడు నా మహాశివరాత్రి నాడు నీవు నాకు మారేడు దళంతో నీవు రాత్రంతా జాగారం చేసి పూజించావు. నేను ఎంతో భక్తి పారవశ్యంలో మునిగిపోయాను. అందుకే నీకు ఈ స్వర్గప్రాప్తి అని చెప్పాడు. ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఓం నమః శివాయ.